నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద సినిమా పైన చాలా ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బడ్జెట్, చిత్ర పరిశ్రమలోనే మంచి లాభాలు వస్తాయి, బాగా ఆడుతుందని చెప్పేసి ఇప్పటికే అందరూ ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, పెద్ద సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ కథకి సంబంధించి నిజానికి ఒక మోటివేషనల్ సాంగ్ ఒకటి వచ్చింది ఇంతకు ముందు రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. అది రై రై రారా అనే పాటలో కొంత కథ అర్థమైంది. దీనిలో పూర్తిగా కథ ఏమిటి, ఎలా నడుస్తుంది అనే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే మనకి వెలుగు చూడని చీకటి గ్రామాలు అని ఉన్నాయి ఇప్పటికీ. అవును. అలాంటి ఒక చీకటి గ్రామం, అంటే ప్రపంచం పట్టించుకున్నటువంటి గ్రామం. అక్కడ జనాలు ఉంటారు కానీ ఆ జనాలు ఎలా బతుకుతున్నారు, ఎందుకు బతుకుతున్నారో కూడా ప్రపంచానికి సంబంధం లేదు. వాళ్ళకి ఏ సదుపాయము కలుగదు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ అమలు జరగవు. వాళ్ళని వాడుకుంటూ ఉంటారు, రకరకాల పనులకు వాడుకుంటారు కానీ వాళ్ళ జీవితాల్లో ఏ వెలుగులు ఉండవు. ఇలా వాళ్ళ జీవితాలను చీకట్లో ముంచేసి వాళ్ళని వాడుకుంటూ బతికేస్తున్నటువంటి శక్తుల నుంచి, అంటే ఆ శక్తుల గురించి ప్రపంచానికి చెప్పడం, వాళ్ళ నుంచి ఆ ఊరిని కాపాడుకోవడం, ఆ ఊరిని వెలుగులోకి తీసుకురావడం, ప్రపంచం దృష్టిలోకి ఆ ఊరిని తీసుకురావడం, తద్వారా ఆ ఊరికి వెలుగు ప్రసరింపజేయటం అనే ప్రోగ్రాంని ఒక యువకుడు తీసుకుని దానికోసం ఒక క్రీడా రంగాన్ని ఎంచుకుని అక్కడి నుంచి ఆ ఊరు గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చెయ్యాలి అనే ఒక ప్రయత్నం. అందుకోసం ఊర్లో ఉన్నటువంటి యూత్ మొత్తాన్ని సన్నద్ధం చేసి ఒకవైపు లోకల్ యుద్ధము, రెండో వైపు ఈ క్రీడా రంగంలో యుద్ధము, రెండు చోట్ల యుద్ధం చేసేటువంటి ఒక సైనికుడి పాత్రలాగా ఈ పెద్ద క్యారెక్టర్ని డిజైన్ చేశాడు ఆయన. అంటే మొదట అదేదో లగాన్ లాగా అనిపించింది కానీ ఇది లగాన్ని మించి ఉండేటువంటి కంటెంట్ ఉంది ఈ సినిమాలో. ఆ ధోరణిలోనే వెళ్ళింది సినిమా. అలాగే రకరకాల ఏరియాల్లో జెండా పాతాలి అనేది అతని మోటివేషన్. అంటే అతను మోటివేట్ చేయాలనుకునే అంశం అది. తన ప్రజల్ని, తనతో ఉన్నటువంటి తన ఊరి యువతని వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్పే కోచ్గా తానే ఉండాలి అని అనుకోవడం. అలా తను క్రికెట్, రన్నరు, దాంతోపాటు రెజ్లరు అన్ని, ఎవరు ఏ స్పోర్ట్ నేర్చుకోవాలనుకుంటే ఆ స్పోర్ట్లో తాను రాటుదేలి వాళ్ళని గెలిపించటం కోసం, వాళ్ళని నడిపించటం కోసం ఒక గురువుగా ఉపయోగపడటం. అలా వాళ్ళకు ఒక రకమైన ఆ పెద్ద అనేటువంటి పేరు ఒక దైవంగా మారిపోయేటువంటి పరిస్థితి. అది ఈ ట్రైలర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి బాగుంది. ఎందుకంటే సినిమా ఎమోషనల్ గా ఉంటుంది అనేది అర్థమైంది. అయితే అవతల వైపు వాళ్ళు జస్ట్ క్రీడగానే చూస్తారు దాన్ని. ఇతనికి జీవితం అది. ఇతనికి చాలా బాండింగ్స్ ఉంటాయి, దాంతో లింక్ అయ్యి చాలా అనేక ఆశయాలతో కలిసి నడిచేటువంటి జీవితం ఇతంది. కానీ ఇతను ఎదుర్కొనే వాళ్ళకి అవి ఉండవు, ఆ బ్యారియర్స్ ఏవి ఉండవు, ఆ ఆశయాలు ఏవి ఉండవు. వాళ్ళ క్రీడ వరకే చూస్తారు. క్రీడ వరకు చూసి ఆ డైలాగ్ కూడా ఉంది ట్రైలర్ లో, అతనికి ఆడటం తెలిసి ఉండొచ్చు కానీ ఆటను నడిపించడం మనకు తెలుసు అని. ఆ నడిపించడం అంటే గేమ్ స్కీమ్ చేయటం. ఆ గేమ్ స్కీమ్ చేసే వాళ్ళతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. దాని నుంచి తాను బయటకు రావటంతో పాటు తన ప్రేరణతో ఈ రంగంలోకి వచ్చి యుద్ధం చేస్తున్న వాళ్ళందరినీ నడిపించటం. అందుకని ఈ క్యారెక్టర్ కొంచెం ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసినటువంటి పాత్రలకి టోటల్ గా భిన్నమైన క్యారెక్టర్. ఈ భిన్నమైన క్యారెక్టర్ లో తన్ని తాను అడాప్ట్ చేసుకున్న పద్ధతి బాగుంది. టోటల్ గా భిన్నంగా కనిపించాడు. ఇప్పటి వరకు చూసిన రామ్ చరణ్ వేరు, ఈ సినిమాలో కనిపిస్తున్న రామ్ చరణ్ వేరు. అది చాలా క్లియర్ గా ఉంది. ఆ మార్క్ ఉంది, ఆ మార్క్ వేయగలిగాడు తను. అలాగే డైలాగ్ డెలివరీలో కూడా ఆ యాసని పలికించే ప్రయత్నం, పూర్తి స్థాయిలో అతనితో ఆ యాసను చాలా బాగా మాట్లాడించగలిగాడు డైరెక్టర్. ఇది నిజానికి గతంలో రంగస్థలం సినిమాలో కూడా ఈ ప్రయోగం నడిచింది, వర్కౌట్ అయింది. చిట్టిబాబుగా ఆయన ఒక ముద్ర వేశాడు ఆ రోజున. చిట్టిబాబుగా వేసిన ముద్ర కంటే కూడా పెద్దగా వేయబోతున్న ముద్ర పెద్దది.
అనే అభిప్రాయాన్ని కలిగించి అభిమానులను ఉత్సాహపరిచాడు. ఒక ఎమోషనల్ కంటెంట్ ఉండబోతోంది ఈ సినిమాలో అనే దాంతో పాటు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది హంటింగ్ గా ఉండే కంటెంట్ లా అనిపిస్తోంది. అది చెప్తున్నాడు ఆయన, డైరెక్టర్ గారు చెప్తున్నాడు. అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాని ప్రేక్షకులు వదలరు, అంటే రిపీట్ ఆడియన్స్ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. చూడాలంటే ఇవన్నీ కూడా ట్రైలర్ నుంచి జనరేట్ అయిన అభిప్రాయాలే. సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ విడిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏది డిసప్పాయింట్ చేయలేదు జనాలు. ఇప్పటి వరకు వచ్చిన ఏ ప్రమోషనల్ కంటెంట్ డిసప్పాయింట్ చేయలేదు, ఇది కూడా డిసప్పాయింట్ చేయలేదు. బెటర్ గానే ఉంది. అంటే ఏది ఊహించారో అదే ఉంది. చాలా మంది ఓన్లీ ఒక క్రీడకు మాత్రమే ఈ చిత్రంలో చూపిస్తారు అని చెప్తున్నారు. ఒక క్రీడ కాదు కానీ దాంట్లో ట్రైలర్ లో దాదాపు 2-3 క్రీడలు అక్కడ కనిపిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అది చెప్పాను నేను ఇందాక. అంటే ఎవరికి ఏది నేర్చుకోవాలనుకుందో దానిలో తాను గురువుగా మారి నడిపించటం అనేదే ఈ క్యారెక్టర్ లో ఆయన నడిపిన తీరు. అందుకని అదే హుకింగ్ పాయింట్ ఈ సినిమాలో. ఆయనే రెజ్యులరు, ఆయనే రన్నరు, ఆయనే అన్ని. అంటే ఆ ఊరి ప్రజల్ని అన్ని రంగాలలోనూ ముందుకు నడిపించటం. అంటే క్రీడని జస్ట్ ఎన్నుకున్నాడు. ప్రపంచంలో ఆ ఊరు గురించినటువంటి ఒక ముద్ర వేయటం కోసం చేసే ప్రయత్నం అది. ఆటని అడ్డం పెట్టుకుని ఆ ఊరి గురించి నలుగురి దృష్టి పడేలా చేసి అక్కడి నుంచి తమ జీవితాలని చంపేస్తున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేస్తూ అన్ని విధాలుగా ఆ ఊరిని బయటకు తీసుకురావడం, బయటకు తీసుకొచ్చి వాళ్ళ గొంతు జనాలకు వినిపించి దానికి ఒక మద్దతు కూడగట్టడం, ఇలా చాలా విషయాలతో లింక్ అయి ఉన్నటువంటి కథ ఇది. అందుకని ఇది డెఫినెట్ గా ఆడియన్స్ ని నిలబెడుతుంది అనే హోప్ అయితే ఇవ్వగలిగాడు. చూడాలి సినిమా ఏం చేస్తుంది అని. అంటే సుకుమార్ గానీ, డైలాగ్స్ కానీ, తర్వాత సంగీతం కానీ, ఇవన్నీ కూడా చాలా ఎన్హాన్స్ చేసినాయి సినిమా. అంటే మనం సినిమా రివ్యూ చేయట్లేదు, ట్రైలర్ రివ్యూనే. ఆ ఎలివేషన్స్ మేరకు రెహమాన్ గారి మ్యూజిక్ బాగానే ఉంది. అయితే ఆయనకు ఒక ఛాలెంజ్ ఉంది. ఈ టీమ్ తో రెగ్యులర్ గా ట్రావెల్ అవుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ కి అంటే దేవిశ్రీ ప్రసాద్ కి ఒక రకంగా ఇళరాజా గారు, రెహమాన్ వీళ్ళందరూ గురువులే. కానీ ఇప్పుడు శిష్యుడిని మించిన గురువుగా ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది ఆయనకి, రెహమాన్ కి. అది ఎలా చేయగలిగాడు ఆయన అనేది జనాలకు ఒక క్యూరియాసిటీ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఆయన పాస్ అవుతూనే వచ్చాడు. ఇది కూడా పాస్ అయ్యాడు ఆయన. ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి మనం చూస్తే అర్థమవుతుంది. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.